యూరియాకు నానో యూరియా ప్రత్యామ్నాయం కాదంటున్నారు వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఉమారెడ్డి. పంట దిగుబడి తగ్గకుండా నానో యూరియాను అనుబంధంగా మాత్రమే వాడొచ్చని సూచిస్తున్నారు. పంట దిగుబడి రావాలంటే యూరియా తప్ప మరే ప్రత్యామ్నాయం లేదంటున్న డాక్టర్ ఉమారెడ్డితో మా ప్రతినిధి రవికాంత్ ఫేస్ టు ఫేస్. ఈ వానాకాలం సీజన్లో యూరియా కొరత సమస్య తలెత్తిన క్రమంలో నానో యూరియాకు సంబంధించినటువంటి అంశం తెర మీదకి వచ్చింది. ఇది ఒక చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రధానంగా వరి, పత్తి, మొక్కజొన్న, మిరప లాంటి పంటలు పండిస్తారు కాబట్టి ఈ పంటలకు కీలకంగా యూరియా అనేది అవసరమవుతుంది. అంత ప్రత్యామ్నాయంగా నానో యూరియా పనిచేస్తుందా? మనతో పాటు మాట్లాడడానికి ఉమారెడ్డి గారు ఉన్నారు. వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి సైంటిస్ట్గా ఉన్నారు. వరంగల్ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో సైంటిస్ట్గా ఉన్నటువంటి పరిస్థితి. ఉమారెడ్డి గారు ఏం చెప్తారు? అసలు నానో యూరియాకు సంబంధించి, నానో యూరియా గురించి మీరు ఏం అవగాహన కల్పిస్తారు? నానో యూరియా అంటే టెక్నాలజీ అయితే మంచిది, నానో టెక్నాలజీ. కాకపోతే యూరియాకు నానో యూరియా ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతున్న నానో యూరియా ప్రత్యామ్నాయం అయితే కాదు. ఎందుకంటే అందులో 20% ఉంటుంది నైట్రోజన్. ఉదాహరణకు మీరు ఒక బస్తా యూరియా వేస్తే, అంటే దాదాపు 45 కిలోల యూరియా వేస్తే మీకు ఒక 22 కిలోల, సుమారుగా 22 కిలోల నత్రజని వస్తుంది మీకు. అదే 22 కిలోల నత్రజని రావాలంటే మీకు చాలా పెద్ద మొత్తంలో ఇతర వాటిని వాడాలి. ముఖ్యంగా నానో యూరియా అయితే 20%, అంటే 500 ml బాటిల్, 500 ml లోపల 20% అంటే హార్డ్లీ ఒక 100 గ్రాములు. అంటే మోతాదు పరంగా చూసుకుంటే ఇది దానికి సమానమైంది కాదు. కాకపోతే ఏంటంటే నానో అంటే పార్టికల్ సైజు చాలా చిన్నగా ఉంటుంది అన్నట్టు. ఇందు లోపల చాలా చిన్నగా ఉండడం చేత దీని యొక్క ఎఫిషియన్సీ చాలా ఎక్కువ ఉంటుంది. కానీ ఎంత ఎఫిషియన్సీ ఎక్కువ ఉన్నప్పటికీ ఒక బస్తా యూరియాకు ప్రత్యామ్నాయం కాదు ఇది. కాకపోతే ఈ పర్సంటేజ్ ఆఫ్ న్యూట్రియంట్స్ తోటి మనకుండే సాయిల్స్లలో, ముఖ్యంగా మన సాయిల్స్లలో కూడా చాలా వరకు చౌడు నేలలు ఉంటాయి. సేంద్రియ కర్బనం చాలా తక్కువ ఉంటుంది మన నేలల లోపల. పంట ఎదుగుదల కూడా అంత గొప్పగా ఉండదు మనకు. అంటే ఏమాత్రం సాయిల్ నుంచి సపోర్ట్ చాలా తక్కువ ఉంటుంది మనకు. చాలా బలమైనటువంటి నేలలుండి, నేల లోపల సేంద్రియ కర్బనం చాలా ఎక్కువ ఉండి, ప్రతి ఒక్క రైతు కూడా పచ్చిరొట్టెరులు బాగా సాగు చేసి ఇట్లా ఉన్న నేపథ్యం లోపల కొంత నానో యూరియా సపోర్ట్ చేస్తుండొచ్చు. కానీ మనకు తెలంగాణలో ఉండే చాలా ప్రాంతాల లోపల భూములన్నీ తేలికపాటి భూములు ఉంటాయి. వాటిని దాదాపు 3-4 సార్లు కల్టివేటర్ తోటి రోటర్ దున్నడం చేత చాలా వరకు చౌడు బారిపోతున్నాయి. ప్లస్ ఎవరు కూడా పశువులేరు, కోళ్ళేరు, గొర్రెలేరు ఇట్లాంటి తోలకపోవడం చేత సేంద్రియ కర్బనం గణనీయంగా తగ్గిపోతుంది. మొక్కల పెరుగుదల మంచిగా ఉండదు. అంటే ఎరువులు వేస్తేనే పెరిగేటట్టుగా ఉన్నాయి అన్నట్టు మొక్కలు. సో వాటికి మనం ఒక 2 బస్తాల యూరియా వేసినాం అనుకోండి, 46 kg నైట్రోజన్ వస్తుంది. అంత పెద్ద మొత్తం నైట్రోజన్ దీని ద్వారా అందించలేము మనం. సో కాబట్టి తప్పనిసరిగా దాని ప్రత్యామ్నాయం కాదు. తప్పనిసరిగా యూరియాని వేసుకోవాలి రైతులు. కాకపోతే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల లోపల అంటే యూరియా అక్కడక్కడ చూస్తున్న మన రైతులందరూ కూడా లైన్లో నిలబడడం కొంచెం ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం. కానీ యూరియాకు మాత్రం నానో యూరియా ప్రత్యామ్నాయం కాదు. సార్, ముఖ్యంగా ఇటు నేను వెళ్ళినప్పుడు కొత్తగూడ లాంటి మండలం కావచ్చు, అది ఏజెన్సీ లాంటి ప్రాంతంగా ఉంటుంది. ఇటు పర్వతగిరి మండలానికి సంబంధించి కావచ్చు, ఇప్పుడు నేను చెప్పినట్టుగా హన్మకొండ జిల్లా కొండపర్తి లాంటి ప్రాంతం కావచ్చు. పూర్తిగా కొత్తగూడ మండలంలో అయితే యూరియా వేయక మొక్కజొన్న క్రాప్ రాలేదని చెప్పి పశువులకు దానాగా వదిలేసేటువంటి పరిస్థితి. పర్వతగిరి లాంటి ప్రాంతంలో ఒక రైతు పత్తికి సంబంధించినటువంటి పూత కాయ రాలేదని చెప్పి ఒక దాదాపు 10 ఎకరాలకు సంబంధించిన తన పత్తినంతా కూడా పీకి పారేసినటువంటి పరిస్థితి. కొండపర్తిలో ఇప్పుడు కూడా రంగు మారుతుందన్నటువంటి చెప్పడం. అంటే ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లాలో 50-60 రోజులైంది పంట వేసి. కాబట్టి ఇప్పటికీ ఒక్కసారి కూడా వేయనటువంటి రైతులు ఉన్నారు. వాళ్ళకు కూడా ఏం సూచన చేస్తారు సార్? 50 రోజులైనా కూడా యూరియా వేయలేదంటే ఇక మనం ఏం చేసినా కష్టమవుతుంది. ఎందుకంటే ఒక వారం 10 రోజులు గడపవచ్చు, కానీ 50 రోజులు గడపడం అనేది కష్టమవుతుంది. ఫోలియార్ స్ప్రేస్ చేసుకుంటే కొంత మేరకు అవకాశం ఉంటుంది. బట్ అయినా కూడా 50 days వరకు యూరియా పడలేదంటే కొంచెం కష్టమవుతుంది. కొంత సప్లిమెంటల్ లాగా పనిచేస్తుంది నానో యూరియా. అంతేగాని తొలి దశ లోపల నానో యూరియా తోటి మనం మొక్కను పెంచడం అనేది కొంచెం ఇప్పుడున్న పరిస్థితులలో ఆ పర్సంటేజ్ ఆఫ్ న్యూట్రియంట్ తోటి, ఆ 20% న్యూట్రియంట్ తోటి. సో కాబట్టి మీరు అన్నట్టు లేటర్ స్టేజ్లోనే మంచిగా పనిచేస్తుంది అది. ఇది మొత్తంగా సైంటిస్ట్ ఉమారెడ్డి గారు చెప్తా ఉన్నటువంటి మాట. ఖచ్చితంగా నానో యూరియా అనేది యూరియాకు ప్రత్యామ్నాయం కాదు. దానికి ఎప్పుడైతే యూరియా వేయడానికి కాస్త ఆలస్యం అవుతుందో ఆ సందర్భంలో ఒక సప్లిమెంట్గా పనిచేయడానికి నానో యూరియా ఖచ్చితంగా పనిచేస్తుంది. అది ప్రయోజనాలు ఇస్తుంది. కానీ తర్వాత మాత్రం ఏదైతే ఆ గ్యాప్ వచ్చిందో, ఆలస్యమైందో, ఆ తర్వాత ఖచ్చితంగా యూరియా వేయాలన్నటువంటి అంశాన్ని అయితే చెప్తా ఉన్నారు. మొదటగా దుక్కి మందు జల్లుతారు. ఆ దుక్కి మందు జల్లిన తర్వాత 10
15 రోజులు 20 రోజులకి యూరియా ఒక దఫా వేస్తారు. ఆ తర్వాత సైంటిస్ట్ గారు చెప్పినట్టు 40-50 రోజుల తర్వాత దాదాపు 60 రోజుల దగ్గరలో మరొకసారి యూరియా వేయాల్సిన సందర్భంలో ఇప్పటి వరకు యూరియా అందనటువంటి వ్యవసాయ భూములు, అందనటువంటి పంటలు ఖచ్చితంగా ఏం చేయలేము వాటి విషయంలో అన్నటువంటి అంశాన్ని అయితే ఉమారెడ్డి గారు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, వ్యవసాయ పరిశోధనా కేంద్రం నుంచి వరంగల్ జిల్లా.